ఎవరు ఈ చార్ల్స్ స్పర్జన్? ఇంగ్లాండ్ దేశంలో జన్మించిన చార్ల్స్ స్పర్జన్ చిన్నప్పటి నుంచే దేవుని విషయాలపై ఎంతో ఆసక్తి కలిగినవాడు. పుస్తకాలు చదవడం అతని ప్రియమైన అలవాటు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని 100 సార్లు చదివాడని చెబుతారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే యేసుక్రీస్తును తన రక్షకునిగా స్వీకరించాడు. 16 ఏళ్ల వయసులోనే దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. 19 ఏళ్లకే వేలాది మందికి సువార్త ప్రకటించాడు. ప్రతి ఆదివారం 2000 మందికి పైగా ప్రజలను ఆయన సందేశం వినడానికి వచ్చేవారు. తన జీవిత కాలంలో 900 మందికి పైగా పాస్టర్లను తయారు చేశాడు. వేలాది ప్రసంగాలు, పుస్తకాలు రచించాడు. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలు కూడా స్థాపించాడు. 50 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించిన ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అనే గౌరవాన్ని పొందిన మహానుభావుడు చార్ల్స్ స్పర్జన్. ఆయన జీవితం, ఆయన పరిచర్య, ఆయన రచనలు నేటికి దేవుని మహిమను చాటుతూనే ఉన్నాయి. దేవుని మహిమ కోసం జీవించిన గొప్ప సేవకుడు చార్ల్స్ స్పర్జన్.